ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. శైలజనాథ్ గారు, ఇప్పటికే తెలుగు భాషకు సంబంధించినంత వరకు మీరు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే గ్రామీణ స్థాయి నుంచి ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో చదివినటువంటి విద్యార్థులకి 5% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేటువంటి ప్రతిపాదన ఒకటి సిద్ధం చేశారు. మరి ఇది సాకారం అవుతుందని చెప్పి ఆశించవచ్చా? అట్లానే అమ్మ భాషను అక్షరాల స్థాయి నుంచే మనం అందించడానికి విద్యాశాఖ పరంగా మీరు ఇంకెట్లాంటి కృషి చేస్తారు? ఇది ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు భాషా మహాసభలు కాదు. తెలుగు వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఔన్నత్యాన్ని చెప్పుకునే కార్యక్రమం. పైగా సత్యనారాయణ గారు చెప్పినట్లు ప్రపంచీకరణ నేపథ్యంలో భాషల కష్టం వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం ముందుకు చేసే కార్యక్రమం. ఈ 37 సంవత్సరాల్లో చాలామంది పరిపాలించారు, చాలామంది చేసి ఉండవచ్చు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలుగు పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనబడుతున్న సంగతికి నేను ఖచ్చితంగా గుర్తు చేస్తాను. అంటే గమనించాలా, కొన్ని విషయాలు మెచ్చుకోవాలి మనం. అసలుకి అంతర్జాలంలో కానీ లేకపోతే తెలుగు మహాసభలు కానీ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయని చెప్పడం కానీ, అలాగే మామూలుగా కొద్దిగా డబ్బులు ఇచ్చి మీతో సమకూర్చుకొని అని చెప్పేవాళ్ళు. అటు కాకుండా ఎంత ఖర్చు అయినా సరే 25 కోట్లు 30 కోట్లు కానీ అంటే ప్రభుత్వం చేయగలిగిన పని ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం. అట్లాగే బుద్ధప్రసాద్ లాంటి వారిని దాన్ని నియమించడం ద్వారా తెలుగు భాష పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని కూడా చాటడం. సరే, ప్రభుత్వ పరంగా అయితే ఇప్పటికీ ప్రాథమిక విద్య 10వ తరగతి వరకు తెలుగు మాతృభాషగా లేని వాళ్ళు మినహాయిస్తే అందరూ తెలుగు చదవాలనే నిబంధన ఉంది. చివరికి తెలుగు వాళ్ళే దాన్ని దొడ్డిదాన్ని ఉపయోగించుకొని ద్రోహం చేస్తే మనం ఏమి చేయాలనే దానికి ఆలోచిస్తూ ఉన్నాం. దానికి ఎట్లా కట్టడి చేయాలో ఆలోచిస్తాను. కానీ మన రాష్ట్రంలో తెలుగు బోధనా భాషగాను లేకపోతే ఏదో ఒక పాఠ్యాంశంగా ఉన్న సంగతిగా గుర్తు చేస్తూ ఉన్నాను. 2, అట్లాగే తెలుగు భాషలో పిల్లల దగ్గర నుంచి భాష రాకపోతే ఇబ్బంది కాబట్టి మా శాఖ నుంచి వాళ్ళు చదవగలిగిన పుస్తకాలని తయారు చేస్తూ ఉన్నాం. నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను, చందమామ, బాలమిత్ర, బుజ్జ ఇటువంటి కొన్ని పుస్తకాలు రావాలి. నేను ఇప్పటికీ పాత పుస్తకాలు చదువుకుని ఉంటాను. ఈ దేశంలో ఉన్న ఎక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళ పిల్లలకి పాఠ్య పుస్తకాలు కావాలంటే ఉచితంగా సప్లై చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకుని అడిగిన వాళ్ళకి ఇస్తానే ఉన్నాం. ఆఖరికి ఉదాహరణకి మాండలికాల పట్ల మాకైతే వ్యతిరేకత లేదు. నేను ఎంత మీరు మాటలు విన్న తర్వాత సత్యనారాయణ గారి గొంతులోని భావాన్ని గ్రహించిన తర్వాత వీలైతే పాఠ్యపుస్తకాల రచన నా చేతుల్లో ఉంది కాబట్టి కనీసం మాండలికాల గురించి 1 పేజీనో 2 పేజీనో పెడితే బాగుంటుంది. నేను ఇక్కడ తీసుకున్నాను. అంటే ప్రభుత్వానికి ఏం భేషజాలు లేవు. ప్రభుత్వం మీరు చెప్పినట్లు అందరిది ఇది ఆఖరికి. కాబట్టి ఆ మాండలికాలని గౌరవించాల్సిందే. ప్రతి ఒక్కరు ఎవరి భాష ఎవరి వేషం వారికి లక్షణంగా ఉంటుంది. అట్లా ఇంకొక మాట, మనకి వైరుధ్యాలు లేకపోవాల్సిన అవసరం లేదు. భాషని ఒకరు శాసించలేరు. మనకిష్టం ఉన్నా లేకున్నా, ఉదాహరణకి మొన్న ఒక మాదిగ పల్లెకి వెళ్ళాను. ఎంత చక్కటి తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. ఒక 20 ఏళ్ళు దాటితే అసలు తెలుగు సరిగ్గా మాట్లాడతలేరు. నాకు నా కొడుక్కి తేడా ఉంది, వేరే మాట ఎందుకు ఆఖరికి. కాబట్టి మనమంతా తెలుగు వాళ్ళ, తెలుగు జాతిగా మనకున్న సంస్కృతి కానీ సాహిత్యం కానీ భాషని ఏర్పాటు చేసుకోవాలా. అట్లాగే మనలాంటి లేక మీలాంటి పెద్దలు చాలామంది, వేలాది మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలుగు భాష గురించి మాట్లాడుతుండాలి. పదే పదే మాట్లాడుతూ ఉండాలి. దానికి ప్రభుత్వాలతో సంబంధం లేదు. మనం తెలుగులో మాట్లాడే అవకాశం తీసుకోవాలి. అట్లాగే నేను రచయితలకి, ముఖ్యంగా కథ కవిత్వం చెప్పే వాళ్ళకు కూడా, సరే నేను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదు, కానీ చాలా సులభంగా ఇంగ్లీష్ పదాలతో కవిత్వం రాసేస్తూ ఉంటారు. దాంట్లో ఎత్తిప్రాసలు ఎత్తుక్కుంటూ ఉంటారు. నేను తప్పు అన్ను. కాకపోతే భాష ఎదగాలంటే దాంట్లో పదాలు పెరగాలి. ఆ పదాలని కలుపుకోవాల్సిన బాధ్యత కూడా భాషా కోవిదుల మీదే ఉంటుంది. ఉదాహరణకి మా ప్రాంతంలో గేటు వాకిలి అంటే కాంపౌండ్ ఉన్న గేటు అని అర్థం. గేటు వాకిలి అంటే మనం ఎంత అడిచిగి పెట్టినా దాన్ని అసలు వాళ్ళు గేటు వాకిలి అని అంటారు. ఇంటి వాకిలి గేటు వాకిలి అంటారు. అది అలవాటు అయిపోయింది. కనుక దీన్ని అట్లా విభజించడానికి కొన్ని సమయంలో సాధ్యం కాదు. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చిత్తూరు ప్రాంతంలో తమిళ భాష కలుస్తుంది, మా ఏరియాలో కన్నడ భాష కలుస్తుంది, మమ్మల్ని అనుకున్న కన్నడిగులకి మా భాష వస్తుంది. కనుక భాషను అట్లా కట్ చేసి మాట్లాడలేము. చిన్న విన్నపం, అంటే ప్రముఖులంతా కూడా 5 ప్రధాన సూచనలు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకటి, పాలనా పరంగా ముందు భాష వాడుకను పెంచడం.
రెండవది భాషా విధానాన్ని రూపొందించడం, సాంకేతిక అంశాలకు సంబంధించినంత వరకు కూడా తెలుగు పదాలని అందుబాటులో ఉంచడం, ఇటు భాషా శాలలు కానివ్వండి, లేదు అంటే పరిశోధనాన్ని వేగవంతం చేయటం, దాంతోపాటుగా సాంస్కృతికంగా ఇటు మనకున్నటువంటి శాసనాలను వీటిని పరిరక్షించుకోవటం, ఇవి చేయటం ద్వారా, అలానే ఇటు ఉపాధి కల్పించడం, ఇవి చేయటం ద్వారా కొంతవరకు భాషని మనం అందుబాటులో ఉంచవచ్చు, బాగా వికాసం చెందించవచ్చు అంటున్నారు. భాషా ప్రయోగశాలలు కానీ అధికార భాషలను ఉపయోగించే క్రమంలో దాన్ని తీసుకుని అన్ని మెలకువల్ని టైప్ కొట్టే దగ్గర వచ్చేసి కొద్దిగా ఈజీగానే ఉంటుంది. రెండవది మొన్న ఎవరు అనుకోకూడదు కానీ ఒక ఉద్యోగి నాతో ఈ విధంగా అంటున్నాడు. ఏమన్నా అంటే తెలుగులో రాస్తే ఆలోచించి రాయాలి ఫైలు, ఇంగ్లీష్లో రాస్తే కొట్టేస్తే అసలుకి ఎవరు చదువు పెడతాడని చెప్పాడు అక్కడికి. బహుశా అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. ఆ తర్వాత మీరు శాసనాల యొక్క ప్రక్షిప్తానికి నేను ఇష్టపడేవాడిని, కానీ సంస్కృతులు, నాగరికతలు ఇవన్నీ ధ్వంసం చేయబడుతూ ఉంటాయి. దాన్ని ఆపగలిగిన శక్తి మానవులకు లేదు, ఎందుకంటే మానవులే దాన్ని ధ్వంసం చేస్తారు కాబట్టి. తెలుగు చదివినటువంటి వారికి ప్రభుత్వ పరంగా ఎట్లాంటి ప్రోత్సాహకాన్ని మీరు అందిస్తారు? ఈ కార్యక్రమం ద్వారా తెలుగులో చదవాలి, తెలుగులోనే ఉపాధి పొందాలి అనుకున్నటువంటి వారికి మీరు మద్దతుగా నిలుస్తారా? తెలుగుని ప్రేమించే వాళ్ళుగా, తెలుగు యొక్క గొప్పతనాన్ని కాపాడవలసిన వాళ్ళుగా ఆ ప్రయత్నాలు చేసే సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అది సాధ్యమైతే ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది. తెలుగు రాష్ట్రంలో తెలుగు మహాసభల్ని ప్రభుత్వం తలపెట్టింది. అది కూడా ఒక పవిత్రమైన తెలుగు పుణ్య ప్రాంతాలకు అతీతంగా అందరూ సొంతం చేసుకుని తిరుపతిలో పెట్టింది. కాబట్టి మీ యొక్క సహకారాన్ని, ప్రేమను అర్థిస్తూ ఉన్నాం. మీ యొక్క నిబద్ధత కలిగిన, అట్లాగే మమ్మల్ని ప్రోత్సహించదగిన, అంటే మమ్మల్ని వచ్చే తరాలను కూడా, వచ్చే గవర్నమెంట్ని కూడా మీరు ప్రోత్సహించాలి. ఇదిగో ఇట్లా ఉంది. సో దానికోసం మీ యొక్క అన్ని విధాల మీ యొక్క ప్రదర్శనని దాంట్లో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభుత్వ పరంగానే ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ప్రత్యక్షంగా ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, తెలుగు భాషాభిమానులే కాకుండా తెలుగు బిడ్డలందరూ కూడా దీంట్లో పాలు పంచుకోమని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తరుగుతున్న భాషాభిమానం, తగ్గుతున్న భాషా వినియోగంతో భావితరాలు మన మాతృభాషను మరిచే ప్రమాదం ఉందని చర్చలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. తెలుగునాట పరభాషా వినియోగంపై ఎంతో మక్కువ పెరిగినట్టు చర్చలో పాల్గొన్న ప్రముఖులంతా ఒప్పుకున్నారు. ముఖ్యంగా పిల్లలు తెలుగుకు దూరం కావటంలో తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వాలు ఓ ప్రధాన కారణంగా బోధపడుతోంది. ఆధునిక అవసరాలు, ఉద్యోగ అవకాశాలు కూడా మన భాషను మన నుంచి దూరం చేస్తున్నట్టు అవగతమవుతోంది. సకల జీవన రంగాలలో తెలుగుకు పెద్దపీట వేసినాడే అమ్మ భాష సజీవంగా వెల్లివిరుస్తుంది. ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.